చూడండి పాలకూర పప్పు నేను మీకు చూపించాను కదా, రెడీ అయిపోయింది. మొత్తం కుక్కర్లోనే పప్పు అయిపోయింది. ఈ నీళ్ళు వంపేసుకొని మనం దీన్ని గట్టిగా మెదిపేసుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా నలిగిపోతుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పప్పుని మీరు ట్రై చేయండి. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీకు ఇప్పుడు పాలకూర పప్పు, దీంట్లో పల్లీలు వేసి చేస్తున్న ముద్దపప్పు చూపిస్తున్నాను. ముందుగా నేను ఆర్గానిక్ కందిపప్పు తీసుకున్నాను. దీంట్లో కొంచెం మెంతులు వేసాను, చింతపండు వేసాను, కొన్ని పల్లీలు వేసాను. నేను ఈ చింతపండు ఎందుకు ముందే వేస్తున్నానంటే, ఇవాళ నేను మీకు కొత్త తరహాలో ఎమర్జెన్సీలో మనకి టైం చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో మనం పప్పు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను తాలింపు గింజలు వేసేసాను. దీంట్లో ఆవాలు జీలకర్ర 2 వేసాను, ఇంగువ వేస్తున్నాను. ఏదైతే మనం వీటిని తీసుకున్నామో వీటిని మంచిగా కడిగేసుకొని ఈ పప్పు ఎమర్జెన్సీలో మనం చేసుకోవచ్చు. ఇదే విధంగా మనము టమాటా పప్పు చేసుకోవచ్చు, లేదా ఏ ఆకుకూర పప్పు అయినా చేసుకోవచ్చు. దీంట్లో ఎందుకు ఇది చేస్తున్నానంటే, మనం ముద్దపప్పు లాగా చేసుకున్నప్పుడు కొంచెం చింతపండు దాంట్లో ఎక్కువ నీళ్లు పడే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా చేసుకున్నట్టయితే కనుక ఆ అవకాశం ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఏ పప్పు అయినా సరే చేసుకోవచ్చు. టైం చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే బాగుంటుంది. అయితే చింతపండు వేయడం వల్ల కొంచెం ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం పప్పు రుద్దుకునేప్పుడు కొంచెం ఎక్కువ ఫోర్స్తో చేసుకున్నట్టయితే చింతపండు మంచిగా నలిగిపోయి పప్పు రుచికరంగా ఉంటుంది. ఆవాలు చిటపటలాడుతున్నాయి. నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాను ఇవాళ. పప్పుని ఉడకబెట్టి మళ్ళీ చేయడం కాకుండా డైరెక్ట్ కుక్కర్లో చేసేస్తున్నాను. దీంట్లోనే నేను పాలకూరలోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసి పెట్టాను. పాలకూర పచ్చిమిర్చి అన్ని మిశ్రమం వేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఏదైతే పప్పులన్నీ వేసుకున్న మిశ్రమం ఇది, దాంట్లో మనం పసుపు, కొంచెం ధనియాల పొడి,
ధనియాల పొడి, మెంతుల పొడి వేయడం వల్ల పప్పు చాలా రుచికరంగా ఉంటుంది. అందులో ముద్దపప్పుకి కంపల్సరీ ధనియాల పొడి, మెంతుల పొడి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను. దీనికి సరిపడా నీళ్ళు పోస్తున్నాను. దీన్ని మనం విజిల్ కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 3 విజిల్ కానీ 4 విజిల్ కానీ అయితే ఇది మనం చేసుకునే విధానం. పూర్తిగా వండిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాం.